ప్రకృతి మధ్యలో కొన్ని క్షణాలు గడిపితే మనసుకు ఒక ప్రశాంతత, శరీరానికి ఒక కొత్త ఉత్సాహం కలుగుతుంది. పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి, పక్షుల కిలకిలా రావాలు మన జీవితానికి మరింత అందాన్ని తీసుకొస్తాయి. ఇలాంటి అందమైన ప్రదేశాలను మీ ముందుకు తీసుకురావడం ఇదే మా ఈ చిన్న ప్రయత్నం. మీరు చూస్తున్నారు నాగ్ నేచర్ సబ్ ఛానల్. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఈ వీడియోను పూర్తి వరకు చూసి ప్రకృతి అందాలను మనసారా ఆస్వాదించండి. ఇప్పుడు మనం హైదరాబాద్ సమీపంలో ఉన్న అందమైన కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ ఏవియరీ దగ్గరకు వచ్చాం. ఈ పార్కులో అడుగు పెట్టగానే చుట్టూ కనిపించే పచ్చని చెట్లు, సహజ వాతావరణం, ప్రశాంతమైన గాలి మనసును ఎంతో హాయిగా మార్చేస్తాయి. ఇక్కడ కుటుంబాలతో, పిల్లలతో, ఫ్రెండ్స్తో కలిసి సమయం గడపడానికి చాలా మంచి వాతావరణం కనిపిస్తుంది. ఈ పార్కులో ఉన్న ప్రత్యేకమైన బర్డ్స్ మరియు వ్యూ పాయింట్స్ చివరి వరకు చూస్తే మీకు తప్పకుండా ఇక్కడికి రావాలనిపిస్తుంది. ఇప్పుడు మనం పార్క్ లోపలికి వెళ్తున్నాం. చుట్టూ ఎన్నో రకరకాల చెట్లు, మొక్కలు కనిపిస్తాయి. ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద చెట్లు సహజ ఆక్సిజన్ అందిస్తూ వాతావరణాన్ని ఎంతో ఫ్రెష్గా ఉంచుతున్నాయి. నగర జీవితంలో ఉండే కాలుష్యానికి కొంత దూరంగా ఇలాంటి ప్రకృతి ప్రదేశాల్లో కొంత సమయం గడపటం మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ప్రకృతిని ప్రేమించడం అంటే మన ఆరోగ్యాన్ని ప్రేమించడం లాంటిదే. చెట్లు మనకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందిస్తూ జీవితానికి ఎంతో మేలు చేస్తున్నాయి. ఇలాంటి అందమైన ప్రదేశాలను సందర్శించడం ద్వారా మనసుకు ఆనందం, శరీరానికి ప్రశాంతత, కుటుంబానికి మంచి సమయం లభిస్తాయి. ఇప్పుడు మనం అందమైన ఆర్చ్ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాము. ఈ రౌండ్ ఆర్చ్ మధ్య నుంచి ముందుకు చూస్తే చెట్ల మధ్యలో కనిపించే సీనరీ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఆ ఆర్చ్లోంచి నడుస్తూ వెళ్తుంటే ఒక ప్రత్యేకమైన నేచర్ టన్నెల్లో ప్రయాణిస్తున్న ఫీలింగ్ వస్తుంది. చుట్టూ ఉన్న బాంబో చెట్లు మరియు సహజ వాతావరణం ఈ ప్రదేశానికి మరింత అందాన్ని తీసుకువచ్చాయి. ఈ ఆర్చ్లోంచి కనిపించే గ్రీన్ వ్యూ నిజంగా కెమెరాల్లో కంటే కళ్ళతో చూస్తే ఇంకా అందంగా ఉంటుంది. ఇప్పుడు మనం చెట్ల మధ్యలో ఉన్న నేచర్ వాక్ మార్గంలో ముందుకు వెళ్తున్నాం. ఈ మార్గం రెండు వైపులా కనిపించే పొడవైన చెట్లు ప్రకృతికి మరింత అందాన్ని తెస్తున్నాయి. ఇక్కడ నడుస్తూ ఉంటే చల్లని గాలి మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. పక్షుల శబ్దాలు మరియు ఆకులు కదలికలు వింటూ వెళ్ళడం ఒక అద్భుతమైన అనుభూతిగా అనిపిస్తుంది. ఇలాంటి ప్రకృతి మధ్యలో కొన్ని నిమిషాలు గడిపితే మనసు పూర్తిగా రిలాక్స్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు మనం బర్డ్స్ ఏరియా దగ్గర ఉన్న ప్రత్యేకమైన ఫారెస్ట్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చాము. చెట్ల మధ్యలో నిర్మించిన ఈ ఐరన్ బ్రిడ్జ్ మీదుగా నడుస్తూ ఉంటే ప్రకృతి మధ్యలో ప్రయాణిస్తున్న అనుభూతి కలుగుతుంది. పైభాగంలో నడుస్తూ కింద వైపు చూస్తే పచ్చని అడవి వాతావరణం ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. చుట్టూ రంగురంగుల పక్షులు ఎగురుతూ కనిపించడం ఈ ప్రదేశాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తుంది. ఈ బ్రిడ్జి మీద నడుస్తూ ప్రకృతి అందాలు చూస్తుంటే సమయం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు. ఇప్పుడు మనం ఏవియరీ బర్డ్ సెక్షన్ ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ అందమైన గేట్ను నేచర్ థీమ్లో చాలా ఆకర్షణీయంగా డిజైన్ చేశారు. చుట్టూ కనిపించే చెట్లు, గ్రీన్ కలర్ వాతావరణం ఈ ప్రవేశ ద్వారానికి మరింత ప్రత్యేకమైన అందాన్ని తీసుకొచ్చాయి. ప్రత్యేకంగా కనిపించే బ్లూ మకావ్ పక్షులు తమ రంగురంగుల రెక్కలతో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. అవి గాల్లో ఎగురుతూ ఒకదానితో ఒకటి ఆడుకుంటూ ఉండటం చూస్తుంటే ఈ ఏవియరీ మొత్తం మరింత కలర్ఫుల్గా అనిపిస్తుంది. రామచిలుకలు, పిచ్చుకలు, పాలపిట్టలు కలిసిమెలిసి విహారిస్తూ ఉండటం ప్రకృతిలోని సహజ అందాన్ని ఎంతో అందంగా చూపిస్తుంది. వాటి కిలకిలా రావాలు, స్వేచ్ఛగా విహరించే తీరు ఈ ఏవియరీ ప్రదేశానికి ఒక ప్రత్యేకమైన జీవాన్ని తీసుకొచ్చాయి.
ఇక్కడ ఎన్నో రంగురంగుల పక్షులు సందర్శకులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. తెలుపు రంగు పక్షులు, కొంగలు, పీజియన్స్ చెట్ల మధ్యలో స్వేచ్ఛగా ఎగురుతూ కనిపించడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇక్కడ కనిపించే రామచిలుకలు, పిచ్చుకలు, పాలపిట్టలు ఎంతో చురుగ్గా ఒకదానితో ఒకటి మసులుకుంటూ కనిపిస్తున్నాయి. కొన్ని పక్షులు చెట్ల కొమ్మలపై కూర్చుంటే మరికొన్ని గాల్లో గుంపులుగా ఎగురుతూ ప్రకృతి అందాలను మరింత ప్రత్యేకంగా చూపిస్తున్నాయి. పక్షుల కిలకిలా రావాలు మరియు వాటి ఎగరటాలు చూస్తుంటే ప్రకృతి అందాలు ఇంకా దగ్గరగా అనిపిస్తున్నాయి. పిల్లలు కూడా ఈ అందమైన పక్షులను చూసి ఎంతో ఆనందంగా గడుపుతున్నారు. ఈ అందమైన పక్షులను చూస్తుంటే మనసు కూడా ప్రకృతితో కలిసి హాయిగా విహరిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక్కడ కనిపించే బ్లూ మకావ్ పక్షులు తమ నీలం పసుపు రంగులతో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. అవి ఒకదానితో ఒకటి చురుగ్గా మసులుకుంటూ చెట్ల మధ్యలో ఎగురుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వాటి అందమైన రెక్కలు విప్పుకుని ఎగిరే దృశ్యాలు ఈ ఏవియరీకి మరింత కలర్ఫుల్ అందాన్ని తీసుకొచ్చాయి. ఈ మకావ్ బర్డ్ వీడియోలో మీకు బాగా నచ్చిన షాట్ ఏదో కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇది మనుషులతో చాలా ఫ్రెండ్లీగా ఉండటం ప్రత్యేకత. మేము బనానా ఇవ్వగా ఎంతో ఆనందంగా తీసుకుంటుంది. పిల్లలకు ఇలాంటి పక్షులను దగ్గరగా చూడడం ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. ఇక్కడ నడుస్తూ ఉంటే పక్షుల శబ్దాలు, చెట్ల మధ్య వచ్చే చల్లని గాలి చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది టార్టాయిస్ ప్రాంతం. ఇక్కడ కనిపించే టార్టాయిస్ ఆకారపు నిర్మాణం పిల్లలను చాలా ఆకట్టుకుంటుంది. చిన్నారులు ఇక్కడ ఫోటోలు తీసుకుంటూ ఎంతో ఆనందంగా గడుపుతున్నారు. చుట్టూ ఉన్న నీటి ప్రాంతం మరియు చెట్ల కలయిక ఈ ప్రదేశాన్ని మరింత అందంగా మార్చాయి. ఇక్కడ ప్రశాంత వాతావరణం చూస్తుంటే నగరంలో ఉన్నామనే భావన కూడా మర్చిపోతాం. ఇప్పుడు మనం ట్రీ హౌస్ స్టైల్లో నిర్మించిన వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాము. చెక్కతో చేసిన మెట్లు మరియు పైనుంచి కనిపించే ప్రకృతి అందాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. పైకి వెళ్ళి చూస్తే మొత్తం పార్కు ఒక అందమైన గ్రీన్ వరల్డ్లా కనిపిస్తుంది. ఇలాంటి ఆక్సిజన్ పార్కులు మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. పచ్చని చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల గాలి మరింత స్వచ్ఛంగా ఉంటుంది. ప్రకృతి మధ్యలో నడవటం వల్ల మనసుకు ప్రశాంతత, శరీరానికి ఉత్సాహం కలుగుతుంది. కుటుంబాలతో వచ్చిన వాళ్ళు ఇక్కడ ఫోటోలు తీసుకుంటూ మంచి జ్ఞాపకాలను సృష్టిస్తున్నారు. ఈ వ్యూ పాయింట్ నుంచి కనిపించే నేచర్ సీన్ నిజంగా చాలా స్పెషల్. రోజంతా పనుల్లో బిజీగా ఉండే వారికి ఇలాంటి ప్రదేశాలు మంచి రిలాక్సేషన్ను ఇస్తాయి. ఉదయం లేదా సాయంత్రం ఇక్కడ కొంత సమయం గడిపితే ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు పిల్లల కోసం ఏర్పాటు చేసిన ప్లే ఏరియా దగ్గరకు వచ్చాము. ఇక్కడ ఊయాలలు, ఆట వస్తువులు, పిల్లలు ఆడుకునే ఎన్నో ఆకర్షణీయమైన సెటప్స్ ఉన్నాయి. పిల్లల ప్రకృతి మధ్యలో ఆడుకోవటం వల్ల వారికి మంచి ఆనందం కలుగుతుంది. ఫ్యామిలీతో కలిసి ప్రశాంతంగా సమయం గడపడానికి ఈ ప్రదేశం చాలా మంచి ఎంపికగా కనిపిస్తుంది. ఇలాంటి ప్రకృతి ప్రదేశాలు, ఆలయాలు, పర్యాటక ప్రాంతాలు మరియు అందమైన వ్యూ పాయింట్స్ గురించి మరిన్ని వీడియోలు చూడాలంటే మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను తప్పకుండా ఫాలో అవ్వండి. ఎందుకంటే ఈ వీడియోలు మీకు మార్గదర్శకంగా ఉంటాయి మరియు మీ సపోర్ట్ మాకు మరింత మంచి వీడియోలు తీసుకురావడానికి ప్రేరణగా ఉంటుంది. ఇప్పుడు మనం పార్కులో అందంగా ఏర్పాటు చేసిన రౌండ్ షేప్ పగోడా దగ్గరికి వచ్చాము.
అంబరెల్లా ఆకారంలో నిర్మించిన ఈ పగోడా చూడ్డానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. చుట్టూ కూర్చునేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో సందర్శకులు ఇక్కడ హాయిగా రిలాక్స్ అవుతూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. కొద్దిగా అలసటగా అనిపించినప్పుడు ఈ ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని చల్లని గాలిని ఆస్వాదిస్తే ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఈ అందమైన పగోడాలో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి హాయిగా కూర్చొని చిన్న చిన్న స్నాక్స్ ఆస్వాదిస్తూ మంచి సమయాన్ని గడపవచ్చును. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో చిన్నపాటి తంబోలా లాంటి గేమ్స్ ఆడుకుంటూ ఆనందంగా రిలాక్స్ అవ్వడానికి కూడా ఇది మంచి అవకాశంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. ఈరోజు మనం చూసిన ఈ కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ ఏవియర్ నిజంగా ప్రకృతి ప్రేమికులకు ఒక మంచి ప్రదేశంగా అనిపించింది. ఇలాంటి మరిన్ని ప్రకృతి వీడియోల కోసం మా నాగ్ నేచర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక అందమైన ప్రకృతి వీడియోతో కలుసుకుందాం. ధన్యవాదములు.